హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం నా ఫ్రెండ్ అయిన కార్తీక్ మాట్లాడబోతున్నాం. గైస్ ఇప్పుడైతే ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే వచ్చేస్తే మా ఫ్రెండ్ డిసైడ్ చేస్తామండి వచ్చినాక ఇయ్యారా రే కార్తికేయ కార్తికేయ రే కార్తికేయ ఫస్ట్ మనం బయటికి వెళ్ళిపోయాము. ఫస్ట్ బయటకు వచ్చేసి ఇలా వచ్చేయాలి. తర్వాత మనం ఇన్వైట్ చేసుకున్నాం. కార్తికేయ కార్తికేయ ఫస్ట్ అయితే లోన్ ఫాల్ ఆడదాం. వీడియో స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేస్తా గాయస్. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ అయితే టీమ్గా ఆడుతున్నాం. ఫస్ట్ టీం వర్క్ బాగుంటుంది కాబట్టి ఆడుతున్నాం. దాని తర్వాత సిఎస్, దాని తర్వాత బిఆర్ ఆడతాం. పిలిచేస్తున్నాం మళ్ళీ ఆడదాం. సడన్ గా వచ్చేస్తున్నాయి కదా సిమ్. ఈరోజు మూడ్లో ఉన్న బాగా వచ్చేసింది. ఇంకా మీకు ఎవరైనా చేసిన వాళ్ళు సరిగ్గా ఆడపోయాయంటే మన ఛానల్ పంపించేయండి. మన ఛానల్లో ఎవడు ఎలా ఆడాలి, ఇది ఆడాడని ఒక వీడియో కూడా చేశాను అనమాట. ఇదైతే మనకి ఇంజరీ చేస్తుండు. రే కార్తిక నా దగ్గర ఉన్నాడు, రా ఒక్కొక్కడు పుట్టింది కదా ఒక్కొక్కడికి. రే కార్తిక ఆడ అడివైపు వస్తుంది చూడు. గాలి ఇద్దరు నుంచి వేసేసిండు. అడ్రీ సేమ్ టు సేమ్ హ్యాకర్స్ అనే ఉన్నారు కదా గైస్. ఇప్పుడైతే మన కరెక్ట్గా అల్రౌండ్ కిల్లర్ గైస్. నేనైతే మీకోసం లైవ్ పట్టాలి. నాకైతే అట్లీస్ట్ దీనికి 50 సబ్స్క్రైబ్ అయితే మీరు అవసరం. దయచేసి మీరు మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి సబ్స్క్రైబ్ మెయిన్ కావాలి. ఇద్దరు నా దగ్గరికి వస్తుండ్రు. అది కానీ దగ్గరికి వస్తుండ్రు తీసుకో గైస్. మన స్పీడ్ పోవాలంటే నాకు షార్ట్ గా రాదు. ఇదే మన షార్ట్ గన్ ఫస్ట్ హెడ్ ఆర్డర్ చెప్పచ్చా, సెకండ్ హెడ్ ఆర్డర్ చెప్పచ్చా? చెప్పరా. నీ డ్యామేజ్ ఎంత, నా డ్యామేజ్ ఎంత? నా డ్యామేజ్ 26. ఎందుకంటే నేను ఒక సింగిల్ బుల్ తేడితేనే హెడ్ షాట్ పడిపోయింది. చాలా తక్కువ అయిపోయింది అడిగి. అరే నేను చెప్తున్నా కదా, నువ్వు లూనా కార్డర్ పెట్టుకున్నావు అనుకో, AK-7 అలా పెట్టుకున్నావు అనుకో, వాటి వల్ల నీకు 2 బాల్స్ పడింది. దాంతో ఏమైనా కిల్స్ చేస్తే సెట్ వరకు అవుతున్నాయా నాకు. ప్రతి వాడు నన్ను వాడదామని చెప్తాండయా. నాకేసరిగా లేదు. నీ దగ్గర అంటే AK-47 ఇవో గన్స్ కొట్టండి అన్నీ ఉన్నాయి. సూపర్ రా బిట్టు. నీకోసం కాలేజ్ ఉంటాయండి కోసం. అది ఏంద్రా హూకాంగ్ స్టోరీ వేసుకోరా.
ఏడే ఉంది ఏడే ఉంది ఎందా నుంచి అమౌంట్ లేవలే సార్. గాయస్ ఇప్పుడైతే మనం ఫస్ట్ లోన్ ఫాల్ మ్యాచ్ అయితే ఆడదాం. ఈ వీడియో అయితే మనకి మినిమం 30 minutes అయినా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం లోన్ ఫాల్ ఆడతాం. లోన్ ఫాల్ తర్వాత సిఎస్. అరే ఎట్ట కొట్టుండు నాకే తెలియదు. గాయస్ ఎట్ట కొట్టింది గాయస్. స్లో వేసిన అయితే పడాల్సింది. చూసుకోవాలి గాయస్. ఇప్పుడైతే మన దగ్గర ప్రో ప్లేయర్స్ అయితే పడిపోయారనమాట. గాయస్ ఇదేందో మనకి లైటింగ్ అయితే సరిగ్గా పడట్లా. ఇప్పుడు ముగేశారా లైటింగ్. ట్రై ఎక్కువ అరే నువ్వు ఆయన కొట్టబాకు ఇప్పుడే. మనకు లో వేసిన కొట్టిండు. జీవన్ చూసారా ఆయన కరెక్ట్ గా బ్లాక్ చేసారా. అన్ని కరెక్ట్ గా బ్లాక్ చేసి దారి ఉంది. వాడు కరెక్ట్ గా లో వేసావరా. బయట తెచ్చిండు రాడు. ఓ 7 ప్లేస్ లోపల నుంచి కొడితే ఆడికి ఎట్ట తగిలిద్దిరా. ఈ పిల్లేను ఓడిపోయినట్టే అనిపిస్తుంది. జస్ట్ నా ఫేవరెట్ గన్స్ పడితే చాలరా. ఎవడు ఆపేదేలే గాయస్. ఇంతకుముందు అయితే ఇది బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం కిల్లు కొట్టినమ్మంటే అది కిల్లు పడుతుంది అనమాట. కిల్లు కొట్టి అనుకోండి ఎమ్మటే వచ్చేసింది. ఇప్పుడు ఏందో రాట్లా. టాటిస్తే కూడా అంతే. ఇంతకుముందు 3 సార్లు వాడుకోవచ్చు. అయితే ఒకసారి అయిపోయింది. అందుకో నేను కరెక్ట్ నా మంచి గన్స్ వస్తే ఆడతా అంట. స్నైపర్ తీరా స్నైపర్ నీ మొహానికి స్నైపర్ వాడనా. డబుల్ స్నైపింగ్. ఒరే వేద్దాం అన్నప్పుడు ఇద్దాం చేసేది కింద నుంచి కొడతాడు. వడ్లేరా కట్టి అని అలా నాపోయింది. ఒరే నువ్వు నా వాళ్ళు నీకెందుకు పోయిద్రా. అది నెక్స్ట్ వచ్చి కూర్చుంటే నా కింద అనగా నేను నుంచి పోయా. నేను మాట్లాడుతుందా అరే 160 పడిపోయింది. అరే షెడ్ గడికి 160 పడిపోయింది. వెళ్ళిపో. పడిపోద్ది. ఈజీ బాడీ పడిపోద్ది. హెడ్ పడింది అడిగి ఒక బుల్లెట్. అది కొట్టుకో. వీడు కాదురా ఎడగలున్నాడు రా. వ్యూవాలు పడట్లేదురా సరిగ్గా. సరే గాయ్స్ ఇప్పుడైతే మనం సిఎస్ అయితే ఆడిపోతున్నాం అనమాట. అరే కార్తికేయ నీ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకో గాయ్స్. మనం అయితే మన సెట్టింగ్స్ చేంజ్ చేసుకుందాం. దీనివల్ల డిఫాల్ట్ అయితే ఎక్కువ పడిపోతుంది. మనకి ఎప్పుడైనా మన సెట్టింగ్స్ వల్ల పోతే మనం ఏమంటే రీసెట్ చేసుకోవాలి. కరెక్ట్ అయితే ఇది ఇక్కడ పెట్టుకుందాం. నాకు ఇది అవ్వట్లా. జంప్ మోషన్ ఇక్కడ ఓకే. క్లియర్ అవుతుంది. ఇక్కడ ఇదైతే ఇది తీసేటప్పుడు ఇది ఇక్కడ పెడదాం కొంచెం పెద్దగా. అంటే ఇలా ఓకే. ఇప్పుడైతే మనం రీలో బటన్ అయితే ఇక్కడ నొక్కుతాం కాబట్టి ఓకే కరెక్ట్గానే ఉంది. ఈ బ్యాగ్ వచ్చేసి పెడదాం. ఈ ఫ్లాగ్ కూడా ఫ్లాగ్ అవసరం లేదు. ఏదో కొంచెం పై పెట్టేద్దాం.
మన బ్లూ అయితే టాప్ లో ఉండాలి. ఏదో మనకి ఇక్కడ ఉండాలి. ఇదైతే ఇక్కడ. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం సెట్ చేసుకున్నాం. బాగా ఆడవా ఇప్పుడు చూడు, ఒకటి పడిపోద్ది చూడు. కరెక్ట్ పొజిషన్ పెట్టుకున్నాను నేనైతే గాయ్స్. బో రే కార్తికేయ, కార్తికేయ అక్కడ గిఫ్ట్స్ అని ఉంది కదా, అక్కడ ఈవెంట్స్ ఉంది కదా, ఈవెంట్స్ లోకి వెళ్ళు. వచ్చేసింది అప్పుడే. ఇప్పుడైతే మనకి ఏమొచ్చింది వచ్చేసి, అబ్బో ఈసారి గాయస్ సేమ్ టు సేమ్ ప్రో ప్లేయర్ లాగా వచ్చేసింది అనమాట. సేమ్ టు సేమ్ ప్రో ప్లేయర్ లా పడిపోయింది అనమాట మనకి. లాస్ట్ స్టేజ్ అనేది పోండి. అరే కార్తికేయ, మనకి లాభం ఏంటంటే చూడు, ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో గన్స్ తీసుకుంటాం కదా, ఆ గన్స్ మనకి మనం చచ్చిపోయానుకో థర్డ్ రౌండ్ లో కూడా అయ్యే గన్స్ వస్తాయి ఫ్రీగా. గుంటవి తీసుకో. ఏడ కనపట్లా నా ఆడ పడిపోద్దాడికి. పడిపోతే పడిపోద్ది, లేకపోతే పడిపోద్ది కాసి. ఎందుకంటే రెండు ఎట్టాలి కాసి అయితే చేసేసుకుందా. రెండు అయితే హెచ్ఆర్లు అయితే కొట్టేసినాం, ఎడిగిట్ వేసేసుకున్నాం. రే కార్తిక ఒక కిల్లా ఉంచిరా, నాకు ఒక కిల్లు ఏ చేసినావులే నాతోనే. ఎన్ని కిల్లు? 2 కిల్లు. నాకన్నా చాలా తక్కువ డామేజ్ కొట్టా, నాకన్నా 60. చెప్పమాక ఇంకా ఇప్పుడైతే మనం ఏం పీకుదాం. రే కలిసి ఏం తీసుకుందాం ఇద్దరం, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో ఫ్రీగా వచ్చిద్దా గన్ను. ఎంపీ చూద్దాం, టాక్టిక్ చేస్తా. టాక్టిక్స్ తీసుకుందాం. లేరా బాబు, పడిపోయింది. ఆయన గుట్టాడు కూడా నాకు అర్థం కదా. కొట్టారు నాకు లైట్ పడుతున్నారుగా. అది కాదు రా, నేను ఒక్కని కొడుతుంటే నన్ను కొడుతుండు. నా ఎంపీ చిప్పింది అయితే ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది ఆ గన్స్ వచ్చేసింది. అందుకే నాకు ఇష్టం. ఇప్పుడు నాకు ఇది ఒకటే ఇష్టం. మళ్ళీ బ్యాంబూ అయితే ఒకటి ఉంటుంది రా, దాంట్లో అయితే ప్రతి రెండు అయితే మనకి లోన్ ఇస్తాడు. ఇంకో ఈవెంట్ ఉంటుంది దాంట్లో అయితే. ఇప్పుడైతే మనం డెజర్టికల్ MP5 చిత్రి అంటే ఉంది. నన్ను కొట్టినోడికి ఉన్నది రా అయిపోయింది. 7 పేలు కట్టం వాడికి అంతా కొట్టినా నా దగ్గర ఇప్పుడు డెజర్టికల్ పడింది. టీమ్ ఓరియన్ చేద్దాం. ఓరియన్ వేసేసి
పోతాను వీడికి. ఆహా నాకు చీప్ 3 అయితే ఇచ్చేసింది వీడైతే. చీప్ 3తో అయితే ఆడేద్దాం గాయస్. ఆహా మా అల్లానికి వెళ్ళారు ప్రోగ్రెస్ వచ్చిండు. బ్రో వెళ్ళొద్దు బ్రో, వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు బ్రో, వస్తావు బ్రో నువ్వు. బ్రో మనమైతే వెళ్ళిపోదాం అనమాట. మనకేం చేస్తాం లైట్ మనకి లైటింగ్ తక్కువ పడుతుంది గైస్. నేనైతే అరే లైటింగ్ రా బావా. గైస్ మనకైతే లైటింగ్ అయితే చాలా తక్కువ పడుతుంది. ఆహా ఇప్పుడు నాకైతే ఎంపీ చిప్ 3 ఎంపీ 2 వచ్చింది. గైస్ ఇప్పుడైతే మనం లాంగ్ వన్కి వచ్చేసి ఆడపాలు ఇద్దాం. అరే ఈవో గన్ ఇస్ బ్యాక్. యూఎంపీ తీసావా? ఇప్పుడైతే మనకి లైటింగ్ సరిగ్గా పడట్లా, పడితే మాత్రం పిచ్చ కుట్టుడు కొడతా. M10 మా వాడైతే ఎలక్ట్రికల్ రికార్డ్ అన్నాడు కదా, ఆడి దగ్గర పిచ్చి పిచ్చి యోగాంచలే. దానికి మొత్తం అయితే ఇట్టే ఉన్నారు. మనమైతే ఫస్ట్ ఇది వేసేసి మనం ఇటు వెళ్ళిపోవాలి, కన్ఫ్యూజ్ చేసేద్దాం అన్ని. ఇక్కడైతే ఎవడైనా అన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసుకోవాలి. ఇక్కడ ఉన్నట్టు బిహేవ్ ఉంది. అయితే ఎవరు భయపడలేదు. ఇక్కడ కూడా ఎవరు లేరు. Takedown. అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది గాయస్. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ సరిగ్గా లేదు. నాకైతే నా గన్స్ అయితే తిరిగి వచ్చేసింది. గాయస్ మనకైతే ఉందో మరి పిక్చర్ లాగుతుంది. స్టార్ట్ అయిపోయిందా గాయస్? ఇప్పుడైతే మనం చిన్న పనిలో బిజీగా ఉన్నాం, పడిపోవచ్చు అనమాట. ట్రై చేస్తా. అరే కార్తికేయ రివై కొట్టి ఒకడున్నాడు. ఇంకో సిఎస్ ఆడతాం. సిఎస్ బోయ కొట్టేదాకైతే ఖచ్చితంగా ఆడతాం గాయస్. కార్తికేయ బోయ కొట్టేదాకైతే ఆడేదారా, ఎవడాపుతాడో నేనే చేస్తా. ఈ మ్యాచ్ బుయాలేలే, నెక్స్ట్ మ్యాచ్ సిఎస్ ఆడదాం బోయ కొట్టేదాకా. గాయస్ ఇప్పుడైతే మనం బోయ అయితే కొట్టేద్దాం. సూపర్ ఎనర్జీ వచ్చేసింది గాయస్. అయితే మనం ఏం గన్స్ తీసుకోవాలన్నమాట. సెకండ్ రౌండ్ దూరం చెప్తా ఒక్కొక్కటి. M500 వచ్చిందా? M500 అయితే ఆడేద్దాం. ఇంకో 100 మనం సూపర్ దాకా ఉందాం. ఇల్స్ కొట్టామా లేదా, అది గుడిని కొట్టామా లేదా. రేష్కి వెళ్తున్నా, రానరా ఎవడన్నా తోడు రానరా. నిన్న వద్దా అనుకున్నా, నా చేతిలో కొన్ని అర్జెంట్ పనులు ఉన్నాయి.
First doom. గైస్ ఇప్పుడైతే నవ్వుగా అయితే స్టార్టింగ్ అయితే చేసేద్దాము. సరే ఓకే రండి, ఎవరు దొరకట్లేదు ఏంది రాత్రి దెబ్బతున్నావు? ఒక్కనాడేంద్రా సిద్ధ టీం రా బాబు, టీం వేస్ట్. నీకోసం దా పని అయిపోయింది, ఆగురా. నీకు ఈ గన్నులు హెడ్లు పట్టాను ఇప్పుడు. నేను కావాలని ఆడుతున్నారా? ఆగు ఇంకా మరి. కావాలని అవుట్ అయ్యారా ఇప్పుడు? ఎందుకంటే రిజల్ట్ ఇక్కడ వచ్చిందిగా, ఎందుకు పోయి పడ్డాం? ఓకే మనం ఇంటనే ఆడతాం గైస్. ఇప్పుడైతే మనం కావాలని ఫస్ట్ రౌండ్ అవుట్ అవుతాం. నేను సెకండ్ రౌండ్ అయితే పిచ్చిగా ఆడతా. ఇందాక మ్యాచ్లో అయితే ఏంద్రా తెలిసినా అట్లా నాకేం మూడు పెరగాలైతే పిచ్చిగిట్ట ఆడినా. ఇప్పుడైతే మనం వెళ్దామా? షిట్, ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిందే. లేదు ఫస్ట్ మనం మ్యాగీ కొనుక్కొని చేద్దాం. Need equipment. నువ్వు ఎందుకు ఎనిమి బేస్ లోకి వెళ్ళి మరీ కొట్టించుకుంటావా? అరే రారా, అరే లాగంతా కొట్టించి వేస్ట్. గన్స్ లేవరా, నేనైతే షార్ట్ రెండు ఉన్నాయిగా అవి తీసుకున్నా. అవి లాంగ్ పనికిరాని మ్యాగ్ తీసుకున్నా. ఆహా సూపర్ ప్లేయింగ్ అనమాట ఈసారి మాది. ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేసి నేను ఖచ్చితంగా లైవ్ తీస్తాను గైస్. అంతా కూడా చెప్తున్నా అదే. కిల్లు అయితే కొట్టామయ్యా, 2 కొట్టా నేనే. గైస్ ఇప్పుడే మనం కూడా మళ్ళీ హాలిడేనేగా, సెకండ్ సాటర్డే. ఇప్పుడైతే మన ఫేవరెట్ M10 అయితే తీసేసాం. Need equipment. అరే పైకి వచ్చి రూట్ బ్లాక్ చేయండి రా. ఇంకా నాకు అంత రాదు గాయస్. ఓ రెస్ట్ పోయి రావు. నేను పోయి వాళ్ళ చేతిలో కొట్టించుకుంటారా? First doom. ఎలా ఉండు, ఆగు, ఉండు 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 ఉండు. Help me. Triple takedown. అరే ఛీ, అరే నా గేమ్ మూడు రావట్లేదురా ఏందో ఈరోజు. ఎన్ని కిల్లులు కొట్టాయా? 0 కిల్స్. ఎందుకంటే నాకు మూడు రావట్లేదురా. నేనన్నా 3 కొట్టా. అరే నాకు మూడు రాదురా. అప్పుడే 3 వస్తే మాత్రం ఆపలేడు ఆవిడు. సాదా ఆడుతుందా? నువ్వే రారా నా దగ్గర ఇది.
ఇంకా వాడు టింగ్ రావా అత్త వెనకాల ఎనిమిస్ వస్తున్నారు త్వరగారా ఇట్రా రవి I deployed a smoke grenade. నాకు కనబడదు కూడా నీ దేశ నీ Thanks. దగ్గర వాడు ఉన్నాయా ఫుల్ స్టెప్స్ అది ఒక లాంగ్ అని అంటే ఇరా ఇంద్రా రాట్లా దాక్కొని ఉన్నారు ఒరే మనల్లానే నాకు అవుతున్నారా ఆ జోన్ పడింది పోవాల్సిందే ఇంకా Thanks. ఆ ఇట్టిండు రష్ చేయాలా నేను ఎప్పుడైనా రష్ వెళ్తా గాయస్ ఇప్పుడైతే మనం అయితే ఒక లోన్ మ్యాచ్ ఆడదాం నాకు ప్రాక్టీస్ కావాలి బిఆర్ ఆడదాం పట్టు సరే గాయస్ పిఆర్ అయితే ఆడదాం డిన్ అయితే అదరగొట్టాసనా ఇప్పుడైతే మ్యూజిక్ పడతాను మ్యూజిక్ అరే మంచి ప్లేయర్లు వస్తారు చూసాడు రే జేశ్వర్ మ్యూజిక్ పెట్టుగా ఆడతాను తీసుకో మ్యూజిక్ గేమ్ ప్లే అబ్బా వచ్చేసిందా Free Fire India Arey, is set in Jay a virtual world and is not based on the real ప్లేయర్స్ world. వస్తారు చూసాడు Don't worry if you don't. Respawn away. ప్లేయర్లు వస్తారు చూసాడ్రా అయితే భయపడరు ఎందుకంటే ఇక్కడైతే మంచి గన్స్ దొరుకుతాయి మనకు కావాల్సిన గన్స్ దొరుకుతాయి एक बात बोले माता जो Don't split up. Stay with the squad. सेटिंग Stay inside the safe zone. కార్తికేయ పీక్ లో దింపురా కార్తికేయ ప్లీజ్ రా పీక్ లో దింపురా సరే Head there. ఆహా పీక్ అయితే దిగిపోతున్నాం గాయస్ మనం అయితే మ్యూజిక్ ఇంటికి కిసి కడితే అలాంటి కిక్కులు అంటే మీరు ట్రై చేయండి ఎప్పుడైనా మ్యూజిక్ ఇంటికి కిక్కులు కడతానండి ఇండి దింపురా बस रुपया डाइव को डाइव भाड़ो को तो भाई पीक లో దింపురా खरवा दूती बात टकरावा హే యు మ్యాన్ వేర్ ఆర్ యు అంటున్నా कुनी करावे ఏ అడిగి ఏడా ఉన్నారు అందరూ आई जाए గైస్ మనం అయితే ఫాస్ట్ ఆఫ్ ఆల్ ఉరుక్కుంటా పోవాలా గైస్ हमने लगभग आप मोड़ा नकल हो ना तेरे कमाने मैंने उतरता बंदूक आ जड़ी थी ये डब्ल्यू अब गया बेटा तेरी औकात में दिखाता हूँ तुझे दौड़ दौड़ के मार ए आय हाय सुपर एक्सप्रेस बस ना नहीं कने मैं वांदो होई ना की हां भाले भी जाई నేనేం తప్పు చేశారా बस నీకు बेटी मेटनी गांठ फाटी ఆ ప్రొటెక్షన్ కార్డ్ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్ हमें करे तो करे क्या बोले तो बोले के ఇదైతే ఆడ దిగిండా గంగోడ మళ్ళీ వదిలే పెట్టేసి వెళ్ళిపోయినా मारे भाई నువ్వు ఆడ సత్తాను ఫస్ట్ मारे मारे फेवरेट इडली सावीरी गाड़ी ले नहवा दे मोटी मेडिट मोटी ఇంద్రా मेडिट హుకాంగ్ తక్కువ టైం ఉంటుంది एक ही अब साला गया कितना पीछे पड़ेगा मेरे पीछे अब तो तेरी भी औकात दिखाने वाला बढ़ती गाड़ी फुल स्पीड में होए ना तो बड़ा है వేసేసిండు
राम नाम सच्चे, राम नाम सच्चे, राम नाम सच्चे, राम भाई नाम सच्चे, राम नाम सच्चे। रिवाइव వద్దన్నా అన్న అన్న రివైవ్ వద్దన్నా मेरा सारा వచ్చేసి దాన్ని टीम ఆర్డర్ मर गया। పెట్టుతా समझ रहा है? अबे रुक जा, साला गया तेरी। రే పీలో దిగుతున్నావా కార్తికేయ ఆడ దిగుతున్నావు ఎవడో ఇట్లిస్ట్ ఉన్నాడు ఇట్లిస్ట్ దగ్గర ఉన్నాడు రా మంచి గన్స్ అయితే ఎత్తేస్తాం ఫస్ట్ कहीं देखा तो దూరంగా వచ్చిన మంచి గన్స్ కోసం షార్ట్ గన్ దొరికేసింది पिज्जा से చూసుకుంటా मारवाड़ी समय नहीं में मार गया। मैंने पहला टीममेट हाउ मरेगा पड़ी। ने फायरिंग हो करो हाथ में कर दो। मारो टीममेट भाड़ा एक दिन में నిన్నకన్నా మీ నాన్నకన్నా అల్లరి ముద్దుగా పెంచుకుంటా Enemy spotted. ఏనాడు నన్ను చూసి మాత్రం बंदा होता है को ఫస్ట్ లేట్ ओ થઈ जा रही भाई भाव मरी तो साले बे डाउन कर लाती है डे मले जाकी ఫస్ట్ ఎవరు ఎవరు లేడు బయ్యి Enemy very close. अरे तारी आखी स्कोर होती मजा नहीं आई ఎవరు లేరు బ్రో రివైవ్ ఆహా हूं धोया से के एक बात खासी बात नहीं बे मार देता मैं हेलो भाई रिवाइव कर दे भाई 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 मनी ले लो भाई मनी होना मैं देते एक मिनट ठीक रुको है आ गई हेलो भाई रिवाइव कर दे यार टोकन रुक के जा यार मैं 2 किल ले समझ कर भाई रिवाइव कर दे नहीं यार जा उधर से टोकन लेके आ जा 2 नंबर के पास से भी ले ले अबे उधर एक टोकन टावर है ले ले भाई 2 नंबर अबे एक तो रिवाइव कर दो यार मेरे पास अरे भाई जाओ ना यार रिवाइव करो यार Capturing the अबे बहन कर लोड़े रिवाइव कर 2 नंबर का अंदर तेरी बहन पे आ जाऊंगी मादर चोद रे कार्तिकेय ना దగ్గరికి వస్తా करते वो तो सब मादर चोती है हां अबे यार करते ना यार ले 300 से हो रहा है अबे 300 से रिवाइव कर दे 300 से करते यार क्या करना है ओपी ब्रो यार ब्रो इधर कौन ब्रो रिवाइव येलो एयर ड्रॉप कैप्चर कर रहा हूं ఏంద్రా బాబు ఇలా ఆడుతుండే అప్పుడు మనకి ఏందో అసలు రివైవ్ కూడా అవ్వట్లేదు ఏందో ఆ మనకి వస్తుంది ఇది మళ్ళా हे भगवान बचाव लीजिए ఏ రివైవ్ ఏదో पहली बार गेम में आयो से 500 टोकन రివైవ్ तो हम इधर ही यार एक के मर के बना गिर मारी गई। खावा गाइस మనకైతే నేను నిజం చెప్పేసా यार आ हूं आज 800 రానరా टोकन ఇప్పుడు हाव कहीं लोग भिखारी आवी जो दिन तारी ఇప్పుడు बाकी मन रिवाइव करनारो 3 नंबर मरे इतरे इन करो डायरेक्ट 500 లైక్ అట్లాంటి ఏం లేవు గైస్ నాకు కొట్టుకుంటా పోతా ఇంకా थोड़ा लौंडियाबाजी करके आते बंदो दड़ी जो धोई नाखी न कर पासी सच्ची का కార్తికేయ నా దగ్గరికి రా आई पहले बंदूक से ये देखा लास्ट मैच रे पैसा ता ये? तुम काट नहीं जा नहीं काना आहुन का बी लेवल मेरी ये बंदूक कार तुम आयो ऑन काटनी पड़े टॉमिंग मार के पे लेती पड़े అరే ఇంకో మ్యాచ్ ఆడమో నా కోసం ए तारी बे नंबर आए यार चलो बिना मैंने खबर नहीं होती नु बोली दे लो बड़ा पैसा पड़े आर्सेनल ने सावे दड़ी बड़ा पैसा पड़े आने वाह ब्रो
तारू को तन रिवाइव करे मन पाता 600 टोकन માંથી 800 टोकन जड्या 800 డబ్బులు చేస్తారా రే हाल मोटी मेडिकेट వస్తున్నా लेवा तो వస్తున్నా सडू వస్తున్నా पड़वान पेला हां ఏ నా దగ్గర ఉందిగా ఇప్పుడే చూసిన समझो టైం ఉందయ్యా ఏ ఉడు ఉతిరో ఇది అయిపోయింది రే వేరే ఆర్సనల్ దగ్గరికి వెళ్దాందా बस भले नु उतरे मारो टीम एटी రారా कितन बंदो देखा छो రే తీరా हाल आर्सेनल में जाए అది అయిపోయింది लो भाई चलो इधर आ जाओ आर्सेनल पे चलते हैं चलो గైస్ ఫస్ట్ అయితే మనం అయితే మష్రూమ్ అయితే తినేద్దాం होइनो ये वगार first दो mushroom हमने तो न सीखे। वगार रे आज वाडवानु कर दे चटनी मोटे मेली तेर मंदनी सर ఓడు ఖుల్లి రా काय बोला मरकन सावेरी इंद्र और अట్లా हेलो भाई मेरे पीछे आ जाओ 2 नंबर पे पीछे आ चल हां टोमेटो एक का तो है एक बार हेलो भाई चलो उधर गन अच्छी है ले लो ये रही हेलो भाई इधर आ जा Resources here. अरे यार ये तो एडब्ल्यूएम है चलो साथ में रह के ठोकते हैं सालों को चलो मैं टोकन लूट के आ रहा हूँ ये दे तारे वहां भाग हाँ इतने मारो टीमेटी इन्हें किल के तरह करी मिले 2 नंबर है कम पे किल दे रॉन्ग नंबर అతండి इन्हें नहीं ये मरवा काट का इंको मैच ఆడరా చాలు రే నాకు हां बेटा वहां रहो करना है जो हाँ हूँ जी 1400 टोकन थे मतलब साइलेंसर ठोक ले आते अभी रुको भाई साइलेंसर मार रहा हूँ 2 नंबर మధ్యాహ్నం ఆడదామా चलो ఏ జైషే కావాలేదు ఇల్లు కొడితే अरे मेरा दिल कितना बड़ा ఎవరు నేను లాస్ట్ జోన్ దగ్గరికి కూడా వచ్చేసారా రెజ్యూమ్ అప్పుడే ఓపెన్ చేసినావా करो बाप ये एक लो पर तो धीरे चलो गाइस ఇప్పుడైతే మన బాక్స్ దగ్గరికి इधर आ जा बंदे हैं इधर రే కాజ్కి నా దగ్గర కూడా ఉండురా ये 2 नंबर मेरे पे जा ఆ I need రీ backup. వెనకాల నుంచి కొడుతుందేంట్రా మీరు अबे साज Enemies there. చీ నువ్వుగా రే కాజ్కి రివైవ్ मार दी गई है अब बच्चा है सिर्फ हमारा 3 नंबर मतलब मेरी बात करेगा हमको देख लेना थैंक यू ओपी ब्रो कर दे री बात ఆ మార్నింగ్ ఇస్తాడు अबे बैठ गाइस ये फर्स्ट కి లేనా పడాల్సిందే गाइस ఏందో నాకు అసలు పడట్లా ओ अभी इससे कर हमें तेरी बात है డ్రాప్ దగ్గరికి రారా नाम आदर चौदाई कर दे भाई నేను ఇదే అందులో చార్జ్ చేస్తాను మీకు अब అది कर చేయండి देना यार रिवाइव कर दे भाई कर दे यार हाँ से ही कर दे अब सही है हम तो रिवाइव थे దశకి ఏమవుతుందిరా खाना करा था रिवाइव ओ हम దశకి ఏమైందిరా वाह भाई क्या बात है 2 नंबर पे मर गया है अबे अबे रिवाइव कर दो उसे చెప్పరా వస్తే ఏమైందిరా इधर ही आएगा ये रिवाइव कर दे టీం కి రివైవ్ వచ్చింది సగం क्या बात है फिर 2 मिनट रुक आला हो गया अभी आ रहे इधर ही గన్ వచ్చిందా चलो जूम बनवानी है అందులో బి చార్జ్ చేద్దా ఇక్కడే పడింది లాస్ట్ అయితే గ్రోజ్ ఇది దందారా ప్లీజ్ అరే నాకు మిగిలి లేవురా గన్స్ आर्सेनल अनलॉक पड़ी అరే నాకు తీరా గన్ నీ దగ్గర ఉన్నాయి కదా हैं నాకు వద్దులే అదిగో నేను కావాలంటే గ్రోజ్ తీసుకుంటా నువ్వు వించిస్టర్ తీసుకో ఏం వద్దు సార్ तुम्हारे मरवाना सड़ाना किसको था? बूंदी हेलो भाई ఎనిమి हेलो भाई मेरे को पड़ रही है इधर आ जा यार याद या पड़ रही Enemies रा। వస్తున్నా ఆపుకోరా है जल्दी आकर रिवाइव कर दे
పైనుండి. अबे ब्रदर जल्दी जॉब मत आ। Enemy very close. उसने ही मुझे मारा था। मैंने जो उधर Guys, ఇప్పుడు इतना याद है थोड़ा मारी रही है। చేసేద్దాం अब जाकर वाइप कर दे मेरे भाई जा। वेंटिक मशीन में जा दे वेंटिक मशीन में जा भाई। మరి ఆడిండ్రా ఆడు भाई वेंटिक సచిండు मशीन में जा भाई। भाई वेंटिक मशीन में जा भाई। ఎక్కడున్నాడా? भाई 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 रिवाइव करने जा भाई। उसको धो दे माता को उसको धो अभी। साले को छोड़ना ही मत। गुलवर के पीछे ही है। రాయ్ షాప్ రే షాప్ లో రావట్లేదురా भाग गया रिवाइव करने भागा। రే రివైవ్ नहीं आते अभी 400 वाला और जा जा जा। और रिवाइव शॉप नहीं 400 आते वाला और जा रे भाई। अरे ना लेफ्ट साइड నుంచి వస్తుండ్రా रिवाइव कर दे भाई रिवाइव कर दे। अभी जा 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 400 वाला और है गुलवर डाल क्या बात है। अबे वो पूरे स्क्वाड आ गए। ఆ ఎవరండి ఇక్కడ కూడా ఆరి पूरे स्क्वाड रेस कर रही है अबे साले तुम्हारे पे। అరే టీం టీం ఓడిపోయారా కార్తికేయ ఒక్కడే ఇంకా गांड मारे तारी वो घोड़ा నాకైతే गांड मुंबई मर जाते। వెళ్ళిపో దాక్కుని ఆడుకో చెప్తున్నా तू एक डाउन पड़ी हुई तेरी बात थे जावा। టీం టీం స్క్వాడ్ తీసుకో ఇంకా నీకు అపోనెంట్ గా చాలా మంది ఉన్నారు బాయ్ బాయ్ నా టీం వర్క్ చాలా తక్కువ ఉంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నా గేమ్ మీకు ఖచ్చితంగా 50 సబ్స్క్రైబర్స్ వస్తాయి నా దానికి ఖచ్చితంగా లైవ్ అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్